అవైతే చూస్ చేసుకోకండి. అది మహా అనుకుంటే మీకు సమ్మర్ వరకు వస్తుంది. నెక్స్ట్ సమ్మర్‌కి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి బెస్ట్ ఎయిర్ కూలర్స్ వస్తాయి. అది కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్‌లో బెస్ట్ సెగ్మెంట్‌లో ఇంకా అలానే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకున్నటువంటి ఎయిర్ కూలర్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. మీరు ఒక రాంగ్ కూలర్స్ కూడా చూస్ చేసుకోకుండా ఎటువంటి మీ రూమ్ కెపాసిటీకి ఎటువంటి కూలర్స్ అనేది సెట్ అవుతాయి, ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. అట్లనే ఒక 10 బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది వీడియో చేయడం. ఆల్రెడీ బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి అయితే ఒక వీడియో చేసిన. ఒకసారి ఆ వీడియో ఏసీస్ కొనాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఓన్లీ ఎయిర్ కూలర్స్ గురించి అయితే నేనైతే డిస్కషన్ అయితే చేస్తాను. సో ఎయిర్ కూలర్ లో కూడా మనకు 3 టైప్ ఆఫ్ వేరియన్స్ ఉంటాయి. యాక్చువల్లీ 4, ఒకటైతే ఇప్పుడు మనకు రావడం లేదు. 3 టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి పర్సనల్ ఎయిర్ కూలర్, రెండోది వచ్చేసరికి టవర్ ఎయిర్ కూలర్, థర్డ్ వచ్చేసరికి డిజర్ట్ ఎయిర్ కూలర్. మీ రూమ్ కి ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సైజ్ రూమ్ అనుకోండి, ఒక బెడ్రూమ్ టైప్ గా అనుకున్నారు అనుకోండి, మీరు పర్సనల్ ఎయిర్ కూలర్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. లేదు కొంచెం నాకు చూడ్డానికి యూనిక్ గా టవర్ టైప్ పొడుగ్గా ఉండాలి, నాకు కొంచెం యూనిక్ డిజైన్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు అప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ టవర్ ఎయిర్ కూలర్ అనేది అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. లేదు మా రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, లైక్ హాల్ కావచ్చు, ఇలా అనుకున్నారనుకోండి, మీరు అప్పుడు డిజర్ట్ ఎయిర్ కూలర్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా కానీ చూసుకున్నట్టు ఏదంటే మనకు ఇక్కడ మనకు పక్కకు గడ్డి అని చెప్పి గడ్డి వస్తూ ఉంటుంది కదా, దాన్ని మనం ఏంటంటే హనీకోంబ్ ఉన్నటువంటిది అయితే చూస్ అయితే చేసేసుకోండి. ఓల్డ్ మోడల్లో ఏంటి అంటే వేరే టైప్ ఉండేవి, అవి అయితే చూస్ చేసుకోకండి. అది మహా అనుకుంటే మీకు సమ్మర్ వరకు వస్తుంది. నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏంటి అంటే హనీకోంబ్ ఉన్నటువంటిది మాత్రమే చూస్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే మీకు అది లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఇయర్స్ వస్తుంది. అంటే లైక్ మీరు ఇంకో 2-3 ఇయర్స్ అనేది కూడా ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మీరు కన్సిడర్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డస్ట్ డ్యూరబిలిటీ అని చెప్పేసి ఇంకా కొన్ని మీకు ఏంటి అంటే రిమోట్ వచ్చేసినటువంటి కూలర్స్ కూడా ప్రిఫర్ అయితే చేసేసుకోండి. ప్రీవియస్లీ మనకి రిమోట్స్ అనేది రాలేదు, బట్ ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో చాలా వరకు ఏంటంటే రిమోట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అవి చూస్ చేసుకోండి. అట్లనే ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే వాటర్ లీటర్ కెపాసిటీ అనేది కూడా చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక షీట్ అయితే ఇస్తున్నాను. మీ రూమ్ సైజ్ ఎంత ఉంటే వాటర్ కెపాసిటీ కూడా ఎంత సైజ్ తీసుకోవాలి, ఒకవేళ డిసర్ట్ అయితే ఎంత, పర్సనల్ అయితే ఎంత అని చెప్పేసి ఇక్కడనైతే కనిపిస్తుంది కదా, ఈ కెపాసిటీ ప్రకారంగా చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువసేపు యూజ్ చేసుకుంటా అంటే మీ వాటర్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. అట్లా ఎక్కువ ఉందనుకోండి, మీరు నైట్ టైంలో లేచి మళ్ళీ వాటర్ పోయకుండా ఉంటుంది. సో ఇవి మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే బ్రాండింగ్ కూడా చూసేసుకోండి. ఏదో నార్మల్ చూసుకుంటే మీకు వారంటీ అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో బ్రాండ్ కూడా చూసేసుకోండి. మనం లేట్ చేయకుండా టాప్ 10 లో ఉన్నటువంటి బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి స్క్రీన్ మీదకి అయితే వెళ్ళేసి చూద్దాం. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకైతే సారీ. మనం 10K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ గానీ చూసుకున్నట్టు ఉంటే మనకు బజాజ్ నుంచి బజాజ్ PX97 టార్క్ అని చెప్పేసి ఇది 36 లీటర్స్ ఉన్నటువంటి పర్సనల్ ఎయిర్ కూలర్. దీంట్లో మనకు 30 ఫీట్ ఎయిర్ పవర్ఫుల్ ఎయిర్ అనేది వస్తుంది. ఇన్వర్టబుల్ కంపాటబుల్ అయితే ఉంటుంది. 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. అంటే 1 ఇయర్ స్టాండర్డ్ తోటి, అలానే 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తోటి అయితే ఇది వస్తుంది. ఇది మనకు చూడడానికి అయితే ఈ స్టైల్ గానైతే ఉంటుంది. అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి మనకు ఓరియంట్ నుంచి 46 లీటర్స్ రూమ్ పర్సనల్ ఎయిర్ కూలర్ అని చెప్పేసి ఇది చూడడానికి మనకు కొంచెం స్లిమ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ప్రీవియస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మనకి స్లిమ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది అరౌండ్ మనకు 6000 అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది, బట్ మనకి ఇది అరౌండ్ 5500 రూపీస్లో కూడా ఇది అవైలబుల్గా వస్తుంది. అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసరికి బజాజ్ నుంచి బజాజ్ PX25 అని చెప్పేసి ఇది ఒకటి. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లిమ్గా ఉంటుంది. కొంచెం ఇది ఏంటంటే వైట్ కలర్గా అయితే ఉంది. దీంట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఇది మనకు 24 లీటర్స్ వాటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. 16 ఫీట్ పవర్ఫుల్ ఎయిర్ త్రో అనేది అయితే ఉంటుంది. హై స్పీడ్ ఫ్యాన్స్ ఉంటుంది. వీటిలో 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా చూడడానికి అయితే మనకు ఈ స్టైల్ గానే అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సింఫోనీ నుంచి డైట్ 12T పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ అని చెప్పేసి ఇది చూడడానికి ఏంటంటే స్లిమ్ గా ఉంటుంది, కొంచెం పొడుగ్గా ఉంటుంది. నార్మల్ తోటి కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే నార్మల్ కొంచెం వెడల్పు ఉంటాయి, ఇది కొంచెం పొడుగు వస్తుంటుంది. ఎవరైతే నాకు యూనిక్ డిజైన్ కావాలి అనుకుంటున్నారు, నాప్ కంట్రోల్స్ కావాలి, డ్రైన్ ప్లగ్ కూడా అవుట్లో ఉండాలి అని చెప్పేసి, వీల్స్ ఉండాలి, నాకు ఈజీ టు మూవ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే సింగిల్ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి ఏంటి అంటే హనీ కోంబ్ వస్తుంది, బ్యాక్టీరియా ఫిల్టర్ ఉంటుంది, స్మెల్ ఫిల్టర్ అని చెప్పేసి ఒక ఫిల్టర్ వస్తుంది, డస్ట్ ఫిల్టర్ అని చెప్పేసి వస్తుంది. వీటన్నిటి ఫిల్టర్స్ వల్ల ఏంటి అంటే మనకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది మనకైతే వస్తూ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మళ్ళీ సేమ్ సింఫోనీ నుంచే ఐస్ క్యూబ్ 27 పర్సనల్ ఎయిర్ కూలర్ ఇది. ఇక్కడ ఇది కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, టవర్ టైప్ కాకుండా నార్మల్గా ఉంటుంది. ఇది 27 లీటర్స్కి సంబంధించినటువంటిది. ఇది మనకు 3 సైడ్ హనీకోంబ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మనకు 3 సైడ్గా మొత్తం టోటలీ హనీకోంబ్ వస్తుంది. ఇది మనకు 27 లీటర్స్ అయితే వాటర్ కెపాసిటీ అయితే ఇందులో ఉంటుంది. ఐప్యూర్ టెక్నాలజీ ఉంటుంది. 3 హనీకోంబ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకు 5700 రూపీస్ అయితే చూపిస్తుంది, బట్ ఇది మనకు 5200 రూపీస్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే ఓరియంట్ నుంచి ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్ట్రామ్ 92 లీటర్స్. ఇది డిజర్ట్ ఎయిర్ కూలర్స్. ఇది ఏంటి అంటే మనకు నార్మల్గా బెడ్రూమ్స్ కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా, అటువంటి దాంట్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా మనకు హనీకోంబ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్వర్టబుల్ కాంపాటబుల్ అయితే వస్తుంది. మనకు 4000 mAh హెయిర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకు ఎయిర్ కూలర్ రూమ్ ఇది వైట్ కలర్ అయితే వస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది. ఎవరైతే మనకు పెద్దగా లివింగ్ రూమ్స్లో కావాలనుకుంటే అటువంటి వాళ్ళకైతే ఇది ఒక లుక్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టు అయితే ఇది కూడా మనకు బజాజ్ నుంచి అయితే వస్తుంది. ఇది మనకు బజాజ్ నుంచి 90 లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇది కొంచెం పెద్ద రూమ్స్ కోసం అయితే ఇదైతే పనిచేస్తుంది. ఇందులో మనకు బిగ్ ఐస్ ఛాంబర్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే చెప్తున్నారు. ఇది హై స్పీడ్ ఇన్వర్టబుల్ కంపాటిబుల్ ఉంటుంది. 90 feet ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది. ఇది ఒక బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 years వ్యారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యాజ్ యూజువల్ అన్నిట్లో కూడా 3 years వ్యారంటీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 year స్టాండర్డ్ వ్యారంటీ వస్తుంది, 2 years ఎక్స్టెండెడ్ వ్యారంటీ అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు ఐస్ ఛాంబర్ ఉంటుంది, 3 సైడ్ కూలర్ మాస్టర్ ఉంటుంది, 3 స్పీడ్ కంట్రోలింగ్స్ అనేది ఇక్కడ మనకు ఫ్రంట్ నుంచే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఈజీగా కంట్రోలింగ్స్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాన్ని చూసుకుంటే మనకు క్రాంప్టన్ నుంచి నాకైతే చూడ్డానికి అయితే చాలా బాగా నచ్చింది. క్రాంప్టన్ నుంచి 75 లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇది దీని కలర్ కొంచెం డిఫరెంట్గా నాకు ఆ టైప్గా డిఫరెంట్గా నచ్చింది. దీంట్లో మనకి ఏంటి అంటే ఐస్ ఛాంబర్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి కూల్ వాటర్ టైప్గా కూడా వేసేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, ఆటో స్వింగ్ మోడ్ ఉంటుంది, వాటర్ లెవెల్ ఇండికేషన్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చూసేసుకోవచ్చు వాటర్ ఎంత ఉంది అని చెప్పేసి. మనం ఈజీగా మూవ్ చేసేసుకోవడం కోసం కింద వీల్ అయితే మనకు వీల్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఆటో ఫిల్ అండ్ డ్రైన్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేసారు. హ్యూమిడిటీ కంట్రోల్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఎవర్ లాస్టింగ్ పంప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేసారు. ఎవరైతే ఇది నేను ఎక్కువగా లార్జ్ రూమ్స్లో పెట్టుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏంటి అని చెప్పేసి అన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇవే కాదు ఇంకా మంచి మంచి లూట్స్ డీల్స్ అన్ని కూడా మీరు పొందాలి అనుకుంటే మన కింద ఉన్నటువంటి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లేకపోతే ఇక్కడ QR కోడ్ ఉంటుంది కదా, దీన్ని స్కాన్ చేసేయండి. డైరెక్ట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్కు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ చాలా లూట్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అక్కడైతే జాయిన్ అయిపోయి బై అయితే వేసేసుకోవచ్చు. ఏవి కూడా ఎక్కువ ప్రైస్ కాదు, లేకపోతే ఏదో ఫేక్ అయితే కాదు. డైరెక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆజియో వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా జెన్యూన్. ఓకేనా? సో అక్కడ నుంచి జాయిన్ అయిపోయి బై అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు బెస్ట్ ఏసీస్ గురించి చూసుకున్నట్టయితే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఒకసారి ఆ వీడియో చూడండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.